రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నెత్తురోడింది. మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. టిప్పర్ డ్రైవర్ సహా బస్సులోని 20 మందికి ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సులో కుడివైపు సీట్లో ఉన్న ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతివేగంతో టిప్పర్ను నడపడం, స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతోనే ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు కుడివైపు డ్రైవర్ సీటును చీల్చుకుంటూ వెళ్ళింది. బస్సు రైట్ సైడ్ సగం వరకు టిప్పర్ పడిపోయింది. అయితే ఆ సమయంలో లారీలో దాదాపు 15 నుంచి 20 టన్నుల వరకు కంకర ఉండగా అది పూర్తిగా బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో కుడివైపు కూర్చున్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంతోనే మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెప్తున్నారు. గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ హాస్పిటల్కు తరలించారు. తాండూరు నుంచి తెల్లవారుజామున 4:45 ఈ బస్ బయలుదేరగా అక్కడే 30 మంది ప్రయాణికులు బస్సు ఎక్కినట్లు తెలుస్తుంది. మృతుల్లో తాండూరు వాసులే ఎక్కువ మంది ఉన్నారని సమాచారం.